పాలు డిపార్ట్మెంట్ నాకు కలిసి పయ్యంగోళ్ళు ఒప్పుకున్న పాలు పాలమ్మా పాలు. ఇదిగో పిల్ల, ఓ 1 లీటర్ పాలు పోయమ్మా. డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ క్వాలిఫైయింగ్ నడు పోలీస్ స్టేషన్ కి. ఎందుకబ్బాయా? పాలలో నీళ్లు కలిపినందుకు మాయా. నేను పాలలో నీళ్లు కలిపిన సారు ఒట్టేసేగా. చా అయితే ఇప్పుడు కలిపింది ఏమిటి? నీళ్ళలో పాలు కలిపాను. అయితే నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళను. పోలీసు వాళ్ళని ఇక్కడ పిలిపిస్తాను. నువ్వెక్కడ తిక్కలోడు అయ్యా? ఎలికెత్త కాలికి కాలికెత్త ఎలికెత్తున్నావు. నడు పోలీస్ స్టేషన్ కి. ముజికలై అలిన్నమః. ఏంటిది? అదే సంస్కృతంలో దీవించా. నీ దీవెనలు వద్దు, నీ బాస వద్దు గాని నువ్వెంత డబ్బిమ్మన్నా ఇస్తా, ఏం చేయమన్నా చేస్తా. ఇట్టా నా పరువు బజార్లో మాత్రం పెట్టదు తండ్రి. అలా చేయలే లే. నువ్వు పని చేస్తానంటే ఈ పాలు నీళ్లు కూడా ఎత్తను. పెద్ద పని కాకపోతే చేస్తా. ఏంటో చెప్పు. నాకు పని పిచ్చవా? పనా? మరి నీ డిపార్ట్మెంట్ నాన్న కల్తీ పయ్యింగో. అబ్బే ఉత్తినే అమ్మా. అంత పెద్ద ఉద్యోగం చేయడానికి నేనేమన్నా చదువుకున్నానే పెట్టానా? నేను నీ టైప్ ఏలు ముద్ర. వామ్మో వాయ్యో, ఎంత నాటకం ఆడేవయ్యా అందగాడా. అది సచ్చాననుకో. నేను ఊరికి కొత్త సుబ్బులు, ఏదైనా పని చూసి పెట్టవు. నా పేరు తెలుసుకున్నావన్నమాట. మరి నీ పేరు? రాంపండు. జాంపండులా ఉంటే దొరబాబు అనుకున్నాను. పొట్టి రాంపండువే అన్నమాట. సరే సరే పద పానిపిత్త. అయ్యో మీరు ఉడుతున్నారంటమ్మా. పని మనుషులు ఎవరూ రాలేదే. మేనేజర్ గారు వెళ్ళిపోయాక పనోళ్ళందరూ తోకలు జాడిస్తున్నారమ్మా. నిజమే, ఒక్కళ్ళు కూడా మాట వింటలేదు. అట్ట తోక జాడించకుండా చక్కగా బుద్ధిమంతుళ్ళ ఇంటడు పని చేసిపోయే కుర్రని చూపిస్తాను. పనిలో పెట్టుకుంటారమ్మా. నిక్షేపంగాను 24 గంటలు ఇక్కడే పడిండి ఇల్లు చూసుకోవడానికి మనిషి అవసరం. ఎవరే అతను? చెప్పడం ఎందుకు, చూపిస్తాగా. రాంపండు దండలమ్మ గారు. నమస్కారం. ఇతనే మా రాంపండు. నమ్మకస్తుడేనంటావా? చాలా నమ్మకస్తుడమ్మా. నీకు తెలిసిన వాడో మీ బంధువు అయితే నాకే అభ్యంతరం లేదు. పనిలోకి రమ్మను. నేను దాని బంధువురామ్ గారు. అది నా అత్త కూతురు. చిన్నప్పుడు శివుడు ముక్కేసుకుని ఎంత ఉండేది. ఇక ఇంటి పని గురించి మీరేం పట్టించుకోదమ్మ గారు. ఇల్లు ఓడవడం దగ్గర నుంచి అన్నం వండడం వరకు అన్ని నేనే చూసుకుంటాను. మంచి మాటకారు వేరే అబ్బాయి. ఓడవడం అయిపోయిందమ్మ గారు. తర్వాత పని చెప్పండి. నాకు పని తర్వాత పని, పని తర్వాత పని, పని తర్వాత పని ఉండాలి. మధ్యన కాలు రాకూడదు. సరే లోపలికి రా. అలాగే. వతానే శుభ్లో మామని జాగ్రత్త చూసుకో. నేను నీకు అత్త కూతురునా? చెప్తాను చెప్తాను. చదువితే అసలు సంకనెక్కిసిలా ఉన్నాడు. శ్రీయః కాంతాయ కళ్యాణ నిధయే నిధయశ్చిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాదోహ శుభ్ర విభ్రమ జక్షుషే జక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. రాంపండు, శభాష్ రాంపండు. చిన్న వయసులోనే భక్తి శ్రద్ధలు అలవర్చుకున్నావు. ఏమిటి సార్, ఏమిటి వెతుకుతున్నారు? ఇక్కడున్న బాటిల్స్ అన్ని ఏమైనాయా? అన్ని అందరు కనిపించేలా ఉండడం మంచిది కాదని నేనే దాచిపెట్టాను. ఓహ్ బ్యూటిఫుల్. ఏది ఒకటి అదే. మీకు కావాల్సినప్పుడు పిలవండి, నేనే తీసిస్తాను. నువ్వు నాకు నచ్చావయ్యా రాంపండు. జాగ్రత్త ఉన్నవాడి, పైకొస్తావు. ఏటమ్మ గారు, మీ ఫోటో పేపర్లో పడిందా? అవునయ్యా, ఇదిగో నా సన్మానం గురించి కూడా బాగా రాశారు. కళా శూన్య అని బిరుదిచ్చినట్టు కూడా రాశారు చూడు.
అబ్బే ఇదో గౌరవమా, ఇదో సన్మానమా? 4 మూరలు దండేసి వడియాలంట పెట్టే గుడ్డ లాంటి శాల్వ కప్పేసి కళాశూన్య అని బిరుదు ఇచ్చేస్తే సరిపోయిందా? ఇంతకు దీనికి ఎంత అయింది? 6000. దానిపైన 4000 కలిపి ఇలా పారేయండి. ఊరూరంతా దద్దరిల్లిపోయేలా మీకు సన్మానం చేసి ఏనుగు మీద మమ్మల్ని ఊరేగించి నిష్కళావల్లభి అని బిరుదిప్పిస్తారు. నిష్కళా వల్లభి, ఇది చాలా బాగుంది. రాంపండు, రేపు 10,000 ఇస్తాను. సన్మానానికి త్వరగా ఏర్పాట్లు చేయించి. అలాగే. అమ్మగారు ఎక్కడికి? ఫోటో సెషన్ కి. ఆగండి, మీరు అలా వెళ్ళడానికి వీల్లేదు. నా కాంక్షలు పెట్టడానికి నువ్వెవడివి? ఎంతలో ఉండాల్సిన వాడు అంతలో ఉండు. నేను మీరు వెళ్ళడానికి వీల్లేదనలేదు అమ్మాయి గారు, ఇలా వెళ్ళడానికి వీల్లేదన్నాను. ఇప్పుడు తీసేది కలర్ ఫోటో కదా, నల్ల స్కర్ట్ బాగుండదని. బీరువాలో లెమన్ ఎల్లో స్కర్ట్ ఉంది, అది వేసుకెళ్తే బాగుంటుంది. గుడ్ టేస్ట్ రాంపండు, ఐ లైక్ యూ. రాజుగురు కమాన్. కాలుస్తాం, సిద్ధమవ్వాలి కదా. ఏంటి గురు వెనక్కి చూస్తున్నావు? అది ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉన్నది. ఈ మాత్రం దూరం నుంచి మా చిన్నప్పుడు 67నే కాల్చున్నాము కదా, అంచేత కాస్త వెనక్కి వెళ్ళి కలుద్దామని. ఎవరు మీరు? మా వారి నిలబంధించి చిన్న పనుండి. దయచేసి వదిలేయండి, లేకపోతే 10 మందిలో మా పరువు పోతుంది. నేను వీడిని వదలాలంటే మీరు పని చేయాలి. ఏమది? త్వరగా చెప్పండి. సొమ్మేమైనా కావాలా? అబ్బే, డబ్బు కాదు, పని ఇప్పించండి. ఎక్కడా? మీ ఇంట్లో. మా ఇంట్లోనా? మా ఇంట్లో నాకు విలువే మెడిసింది గనక మా రాజమాత గారు ఒప్పుకోవాలి. ఆవిడ నేను ఒప్పించుకుంటానుగా. అయితే రాజమాత గారి దగ్గరికి నేను తీసుకువెళ్తాను. వాడిని వదిలి. అలాగే. అదే, అంత దూరం నుంచి కాచడంలో ఘనత ఏమున్నది? ఎవరైనా కాలుస్తారు. అంచేత దగ్గర నుంచి కాచడంలోనే. రాజమాత మహాసాధ్వి శ్రీమతి రాజరాజేశ్వరి దేవి గారి పాద పద్మములకు ఇవే నా నమస్కారాలు. చిరంజీవ సుఖీ భవ. ఇకలే, అతిగా నటించకు. లేదు, రాజమాత గారు నాకు ఉద్యోగం ఇస్తానంటే తప్ప వారి పాద పద్మములను వదిలిపెట్టను. ఆహా, యువకుడు యోగ్యనవలనున్నాడు కుమారులం గారు. బాలక, నీకు ఉద్యోగమనిచ్చితిని, ఇక లెమ్ము. ధన్యుణ్ణి రాజమాత, ధన్యుణ్ణి. తల్లిగారు, జీతమిచ్చి ఓ మనిషిని పని మనిషిగా పెట్టుకునేటంతటి అవసరము మనకున్నదా అని. మీరు నాకు పెద్దగా జీతం ఎక్కర్లేదే గారు, 2 పూట్ల ఇంత తిండి పెట్టడం చాలు. 4 రోజుల పోతే మీరే నన్ను మెచ్చుకుంటారు. అన్నట్టు మీ చొక్కా చాలా మురిగ్గా ఉంది, ఉతికి చాలా కాలం అయినట్టుంది. ఇప్పేవండి, దగ్గర మెరిచిపోయేటట్టు ఉతికిస్తాను. రండే గారు, ఇవ్వండి, రండి, ఇప్పండి. రాజమాత మహాసాధ్వి శ్రీమతి రాజరాజేశ్వరి దేవి గారి పాద పద్మములకు నమస్కారం. రాంపండు, 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 ఎక్కడా? రాంపండు, ఎక్కడా? రాంపండు. ఏమిటి బాబు? రాంపండు. ఏమిటి బాబు, ఏమిటి ఆనందం? నేను నువ్వు చెప్పినట్టు బ్లాక్ ట్యాగ్ మీద కాసాం. అలాగే. 6000 వచ్చింది. అలాగా? రేపు క్యారీడ్ ఓవర్ జాక్ పడుంది, 2.5 లక్షలు తక్కువ నెంబర్ చెప్పేసి కాసేస్తాం. ఆ, 65432. 65432. బామతి, నోట్ చేసుకో నెంబరు. 65432. రాంపండు. అమ్మగారు, పలరసం తీసుకోండి అమ్మగారు. అలా ఉన్నారేంటి అమ్మగారు? రాంపండు, ఈ ఇంటి మనుషుల పనుల్లో సాయపడతావనుకున్నాను. నువ్వే వాళ్ళ పతనానికి దారి తీస్తావనుకోలేదు. పెరుగుట విరుగుట కొరకే అని మీకు తెలుసు కదా అమ్మగారు. తెలిస్తే ప్రస్తుతం నేను ప్రయత్నిస్తుంది కూడా అందుకే. నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో మీకు త్వరలో అర్థం అవుతుంది. అంతవరకు కాస్త ఓపిక పట్టండి. ఈ ఆనంద నిలయాన్ని నిజంగా ఆనంద నిలయంగా మారుస్తాను. పలరసం తీసుకోండి అమ్మగారు. అమ్మగారు, సంటి తల్లి వచ్చింది. అయ్యగారు, సంటి తల్లి వచ్చింది.
రాంపండు ఎట్టా ఉంది ఇక్కడ చాలా బాగుంది సుబ్బులు, మంచాల మధ్యన పడ్డాను. అవును 2 గిన్నెలు తెచ్చావేటి? అది ఆ ఇంటి గిన్నె, ఇది ఈ ఇంటి గిన్నె. ఈ ఇంటిదా? ఇక్కడ కూడా పనిలో చేరేగా. వామ్మో వాయ్యో దేవాంతకుడు అయ్యా నువ్వు. చిన్న పిల్లోడు కదా అని నోట్లో ఏలిడితే జబ్బల దాకా కురికేశాడట వెనకటికి ఎవడో. అట్టా ఉంది నీ కథ. ఆ ఇంట్లోనే కాదు, కావాలంటే నీ దగ్గర కూడా పనిలో చేరిపోతా. చేరిపోమంటావా? వద్దు నాయనా, నిన్ను భరించే శక్తి నాకు లేదు. శుభ్లో, నన్ను భరించే శక్తి లేకపోతే 200 ఎట్టా కలిసి బతుకుతావే? అంటే అంతే, పాలు పోయి.